వెల్కమ్ టు స్వర్గ మేకర్స్. ఈరోజు మీతో ఈ వీడియో షేర్ చేసుకుందామంటే నేను పర్చేస్ చేయడానికి వచ్చానండి. ఇన్వెస్ట్మెంట్ కింద పర్చేస్ చేద్దామని ఇక్కడ గండు మైసమ్మ దగ్గర తీసుకోవాలని వచ్చాను నేను. గండు మైసమ్మ టెక్ మహేంద్ర ఏరియాను. మనం ప్రజెంట్లీ మోడల్ ఫ్లాట్లో ఉన్నాము, 2 BHK ఫ్లాట్ అనమాట. ఇది మేము పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాం కదా, మీ దగ్గర ఉన్న హైలైట్స్ ఏంటి, అసలు మీరు మాకు ఏమేమి ఇవ్వగలుగుతారు? ఇది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ బై టాటా ప్రాజెక్ట్స్ అండి. క్వాలిటీ చెకింగ్ మొత్తం టాటా వాళ్ళే చేస్తారు. అంటే ఇది మనకి దీంట్లో ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు? ఎమ్యూనిటీస్ వచ్చేసి స్టాండర్డ్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి. స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, గెస్ట్ రూమ్స్, కోవర్కింగ్ స్పేసెస్ అలా చాలా ఉన్నాయి. బేసిక్గా ఎవరైనా ఏమడుగుతారు, స్కూల్స్ ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా, ఇక్కడ అసలు మనకి కనెక్టివిటీస్ ఏమున్నాయని ఎవరైనా అడుగుతారు. నేను కూడా అడుగుతున్నాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్. ఇక్కడ 5 kilometers రేడియస్లో మనకి 15 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. యూనిసిట్, ఆక్రిడ్జ్, సిల్వర్ ఆక్సిడెల్ అలా 15 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ హాస్పిటల్స్ వచ్చేసి మనకి మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, అండ్ అరుంధతి హాస్పిటల్ ఉంది. అండ్ మనకి వచ్చేసి కొంపల్లి మొత్తం డెవలప్డ్ ఏరియా, మీకు తెలియదు ఏముంది అక్కడ మొత్తం మల్టీ స్పెషాలిస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎంత లెంత్లో ఉన్నాం మనం ఇప్పుడు? మనం 5 kilometers అండి రేడియస్ వస్తాం. ఓకే ఓకే, అదే అండి. ఈ ప్రాజెక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 2 BHK చూద్దామండి. ఇది ఇక్కడ టీవీ యూనిట్ వచ్చేసింది. ఇది మనకు 1100 SFT అంట. 1100 SFT అంటే చూడడానికి అయితే 1100 SFTలా లేనే లేదండి, నిజంగా చెప్తున్నాను. చాలా స్పేసెస్గా వచ్చేసింది. నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఎంట్రెన్స్ ఉన్నప్పుడు కిచెన్, ఓపెన్ కిచెన్ అయితే ఎవరికి రాదండి. ఇప్పటివరకు నేను ఎవరికి చూడలేదు. ఫస్ట్ టైం నేను ఓపెన్ కిచెన్ చూశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర స్పెషల్ ఆఫర్ ఉందండి. మోడర్న్ కిచెన్ ఒకటి మనకు ఇంటీరియర్ ఫ్రీగా ఇస్తున్నారు. మోడర్న్ కిచెన్ ఒకటే ఇస్తున్నారు. 2.5 lakhs వరకు మనం ఏ డిజైన్ చెప్తే అది మనం 2.5కి మించి ఉందనుకోండి మనం ఇన్వెస్ట్ చేయాలి. 2.5 లోపు అంటే వీళ్ళు ఇస్తారు మనకి. ఈ కిచెన్ కూడా చాలా బాగుందండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టేసుకోవచ్చు. మనకు కావాలంటే ఇక్కడ ఫర్నిచర్, బార్ కౌంటర్ ఫర్నిచర్ లాగా ఇలాంటి మనం ఏంటి సిట్టింగ్ కౌంటర్ లాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంటీరియర్స్ మన చేతిలో ఉంది కదా. ఇది కూడా బాగా ఇచ్చాండి. 2 BHK కదా అని దేన్ని వదిలిపెట్టలేదు. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియా కూడా బాగుంది, చాలా మంచిగా ఇచ్చారు. ఇలా వస్తే అవునండి హ్యాండ్ వాష్ ఏరియా. దీని ట్యాప్ నాకు కనబడట్లేదు, దీంట్లో ఉందా? ఓకే ఓకే. అసలు ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదండి. చిన్నదా పెద్దదని కాకుండా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇచ్చారు కదా, డైనింగ్ టేబుల్ ఇచ్చినప్పుడు అక్కడ మనకి హ్యాండ్ వాష్ ఏరియా ఇచ్చారు. మనం ఇప్పుడు బెడ్రూమ్ చూస్తాము. వీళ్ళకు బెడ్రూమ్లో ఇంకో స్పెషల్ కూడా ఉందండి. 2 bedrooms అయినా కూడా బాల్కనీ అనేది చాలా బాగా ఇచ్చేసారు. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్స్ అది కూడా ఇచ్చేసారు వీళ్ళు. చూడండి, అటాచ్ వాష్రూమ్స్ అలా బాగుంది. చిన్న స్పేస్ అనేది కాదు, మనం 2 BHKలో ఉన్నామన్న ఫీలింగ్ కూడా ఏముండదు వీళ్ళ దగ్గర పర్చేస్ చేసినప్పుడు. లేఅవుట్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి మీరు, చాలా క్యూట్గా ఉంది. ఇలాంటి ఫర్నిచర్ వచ్చేసారు, మంచి స్పేసెస్గా వచ్చిందనమాట. దీంట్లో బుక్స్ అవి పెట్టడానికి ఇలా ప్లాన్ చేశారు. భూమిక గారు ఫ్లాట్ సైజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి 2 BHKలో వచ్చేసి 1100, 1175 అండ్ 1200 SFTs ఉన్నాయండి. అండ్ 3 BHKలో వచ్చేసి 1575, 1700, 1750, 1850 అండ్ 1900 SFTs ఉన్నాయండి. మొత్తం ఎన్ని ఉన్నాయండి మనకి అపార్ట్మెంట్స్? టోటల్ వచ్చేసి 640 units ఉంటాయండి. ఓకే. ఇంకా కూడా మీది ఇంకా పర్చేస్ చేశారని విన్నాను. ఇంకా 2 blocks వస్తాయి. ఇప్పుడు 3 ఉన్నాయా, 4 ఉన్నాయండి? ఇప్పుడు 3 అండి. ఇప్పుడు 3 ఉన్నాయి, ఇంకా 3 blocks వస్తాయి, ఇంకా యాడ్ అవుతాయి. అవునండి. ఓకే. ఇప్పుడు మేము తీసుకుంటే మాకు హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇస్తారండి? టవర్ 1 వచ్చేసి జూన్ 2025లో ఉంటుంది. ఓకే. ఇలా ఇట్లా చెల్లొచ్చండి. ఇలా కూడా కనెక్టివిటీ ఇచ్చారా? అవునండి. 3 BHK కూడా ఎవరు ఇవ్వట్లేదండి. 2 BHKకే మీరు ఇంత పెద్ద బాల్కనీ ఇచ్చారా? ఇది చూడండి, ఇక్కడ నుంచి మనకు 2 కనెక్టివిటీస్ ఉన్నాయన్నమాట. హాల్లో నుంచి ఉంది, బాల్కనీ నుంచి ఉంది. అసలు 2 BHKకి ఇంత పెద్ద బాల్కనీ ఇవ్వడం కూడా చాలా బాగుందండి. ఇది మా చిల్డ్రన్స్ బెడ్రూమ్. అవునండి. ఓకే. ఇది కూడా మంచి స్పేసెస్ ఉందండి. వీళ్ళప్పుడు ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. 2 BHK అని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఇది చూడండి, కబోర్డ్స్ కూడా ఎంత లెంత్గా ఎంత బాగా వచ్చేసాయో. ఇంకా మనం స్టోరేజ్ ఆ పైన కూడా కబోర్డ్ తీసుకోవచ్చు. ఇది చిన్నగా ఇచ్చారు కానీ మనం ఇంకా కావాలంటే పెద్దగా కూడా తీసుకోవచ్చు. అలానే మనం కనెక్టివిటీస్ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇది వచ్చేసి గండి మైసంలో టెక్ మహేంద్ర దగ్గరలో ఉంటుంది. మన ప్రాజెక్ట్ వచ్చేసి 100 feet వైడ్ రోడ్ కనెక్టివిటీ అండి, టువర్డ్స్ మేడ్చల్ రోడ్. మనకి ఎగ్జిట్ నెంబర్ 5 వచ్చేసి 3.5 kilometersలోనే ఉంటుంది. సాకేట్ టౌన్షిప్ 70 acres ప్రాజెక్ట్ నియర్ బైలో ఉంటుంది మన ప్రాజెక్ట్.
కోంపల్లి కూడా నియర్ బైలో ఉంటుంది. అండ్ మనకి హైటెక్ సిటీ వచ్చేసి ఒక 19 కిలోమీటర్స్లో వస్తుందండి. మీ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి. ఇక్కడ తీసుకోవడానికి ఏంటి, ఎందుకు తీసుకోవాలి ఏంటి అనేది కొంచెం డౌట్ ఉండే నాకు. తను అడిగిన తర్వాత క్లియర్ చేసింది నాకు మొత్తం. పర్చేస్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి ఒకసారి మీరు చెప్పరా? ఇక్కడ మనకి 2 BHK వచ్చేసి 65 lakhs ఉంటుందండి. అండ్ 3 BHK వచ్చేసి 95 lakhs ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ 5% అని కనబడుతుంది, దీని డీటెయిల్స్ గురించి చెప్పరా? అవునండి. ఇది 2 BHK టోటల్ ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 65 lakhs. దాంట్లో మనం 5% డౌన్ పేమెంట్ చేయాలి. అంటే మనకి ఓవరాల్గా 3 lakhs వస్తుంది. అండ్ 3 BHK వచ్చేసి మనకి ఆల్మోస్ట్ నియర్ టు 1 CR కాబట్టి మనం 5% అంటే ఒక 5 lakhs పే చేయాలండి. మీతో ఏమేమి బ్యాంక్స్ టైప్ అయి ఉన్నారండి? మనకి ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా మీరు, నాది హోమ్ లోన్ ఉంది. అలానే మనకి SBI, HDFC, యాక్సిస్, ICIC, బజాజ్, బ్యాంక్ ఆఫ్ బరోడా అవన్నీ ఉన్నాయండి బ్యాంక్స్. మనం 2 BHK ఫ్లాట్ చూసామండి. ఇది 3 BHK ఫ్లాట్. ఇది 1700 అండి, 1700 అంట. ఇది మనకి ఇది కూడా బాగుందండి. ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది. ఇది లివింగ్ ఏరియా, ఇక్కడ లివింగ్ ఏరియా వచ్చింది. మనం స్ట్రైట్గా వస్తే కిచెన్ అండి. ఇక్కడ కూడా ఓపెన్ కిచెన్ వచ్చింది. అసలు వీళ్ళు ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా ఇచ్చేసారు. ఇది చూడండి, చెప్పాను కదా మనకి కిచెన్ క్రాకరీ, కిచెన్ది ఫర్నిచర్ మనకి వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. 2.5 lakhs వరకు ఫ్రీగా ఇస్తారు. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మిగతా ఎక్స్ట్రా పేమెంట్ మనం పే చేసుకోవచ్చు. ఇలా అన్నమాట ఇది కిచెన్. ఈ కిచెన్ తర్వాత ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారండి. డైనింగ్ కూడా బాల్కనీ చాలా బాగుంది. అసలే నాకు బాల్కనీ అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా. ఈ బాల్కనీ కూడా బాగా ఇచ్చారండి. వెంటిలేషన్ అంటే అసలు లైటింగ్ కూడా అవసరం లేదండి. డే మొత్తం నైట్ అయిన తర్వాతనే మనం 6-7 తర్వాతనే మనం వీళ్ళకు లైటింగ్ అవసరం ఉంటుంది. అంత బాగుంది వెంటిలేషన్. మనం ఇది కూడా చూద్దామండి. యూటిలిటీ ఏరియా కూడా, ఈ ఏరియా కూడా బాగా ఇచ్చారండి వీళ్ళు. చాలా లెందీ వచ్చిందన్నమాట ఈ యూటిలిటీ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్ అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. యూటిలిటీ ఏరియా తర్వాత 3 bedrooms. మాస్టర్ బెడ్రూమ్ గురించి చెప్పుకుందాం మనం ఇప్పుడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఎంత స్పేసెస్గా అనిపిస్తుంది అంటే మాస్టర్ బెడ్రూమ్. ఆల్రెడీ వీళ్ళు బెడ్, ఫర్నిచర్ అన్నీ మనకి ఇస్తే ఎలా ఉంటుంది అని మనకు ఒక ఐడియా రావాలి కాబట్టి వీళ్ళు మొత్తం మన మోడల్ స్టార్ట్లో అన్నీ ఇచ్చి చూపించారండి. ఇదైతే నాకు బాగా నచ్చింది. వీళ్ళు కలర్ కాంబినేషన్ కూడా ప్లెయిన్లో తీసుకున్నారు కాబట్టి బాగుంది. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. టైల్స్ కూడా మంచిగా నీట్గా ఉన్నాయండి. కలర్ హార్డ్ కలర్ తీసుకోకుండా చాలా బాగా ఇచ్చుకున్నారు. దీని తర్వాత ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అంట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా ఫర్నిచర్ బాగుంది. చెప్పాను కదా అసలు ఫర్నిచర్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు మనకి. స్టోరేజ్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళ దగ్గర స్టోరేజ్ బాగుంది. ఇది కూడా అటాచ్ వాష్రూమ్ అండి. ఇక్కడ కూడా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు వీళ్ళు. ఇంకోటి మనం గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళాం కదా. గెస్ట్ బెడ్రూమ్ చెప్పాను కదండి వీళ్ళకి ఎక్కడ మనం స్టోరేజ్కి అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. స్టోరేజ్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా వీళ్ళు మనకు ప్లేస్ ఇచ్చారు. ఇంతకుముందు ఇద్దరు కూర్చున్నారు కదా. ఇక్కడ కూడా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది చెప్పుకున్న మనం కార్ పార్కింగ్ గురించి మాట్లాడలేదు, దాని గురించి కూడా చెప్పరా? ఓకే అండి. ఇది వచ్చేసి మనకి 2 BHKకి సింగిల్ కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ 3 BHKకి వచ్చేసి 2 కార్ పార్కింగ్స్ ఉంటాయి. దీనికి మళ్ళీ కాస్టింగ్ సపరేట్ ఉంటుందా? లేదండి, మీకు 2 BHK 65 lakhs అని చెప్పాను కదా, దాంట్లోనే కార్ పార్కింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే. అండ్ అలానే మనకి ఏమైనా ఫంక్షన్స్ అలా అవుతాయి కదా, పార్టీస్ చేసుకుంటాం కదా, మనకి 50 విజిటర్ పార్కింగ్స్ కూడా ఉంటాయండి దీంట్లో. మన గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయండి. ఫంక్షన్ చేసుకుంటే ఉంటాయండి అన్ని ఫెసిలిటీస్. ఇక్కడ మనం దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు అన్నమాట. ఇంత ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినందుకు నెక్స్ట్ విజిట్లో 1 weekలో వస్తాను. అప్పుడు మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హేమలత. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.